ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 25వ తేదీ వరకు దరఖాస్తు గడువు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష రేపు జరగనుంది. సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి చందనోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈరోజు మంత్రి సభా ప్రాంగణంలో పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి సభకు 6,000 మంది పోలీసులతో భద్రతా చర్యలను చేపడుతున్నామని, అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంటూ, ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఇక్కడికి రావడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా నలుమూలల నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఈ రోజు చూడడానికి రావడం జరిగింది. ఓవరాల్ గా రాష్ట్రం అన్ని మూలల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలగజేసి ఈరోజు గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మే 2వ తారీఖున జరగబోయే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం, నిజరూప దర్శనం రేపు జరగనుంది. ఈ రోజు అర్ధరాత్రి స్వామివారి చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. రేపు ఉదయం 6 గంటల వరకు అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. రేపు తెల్లవారుజామున 3:30 నుంచి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. చందనోత్సవానికి దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. కొండపైకి వెళ్లేవారికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొండపైకి పరిమిత సంఖ్యలో అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. 2,000 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. చందనోత్సవ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 5 మంత్రులతో కమిటీని సైతం నియమించింది. వీరు ఏర్పాట్లను ఇప్పటికే పలుమార్లు సమీక్షించారు. కాగా చందనోత్సవం ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈరోజు పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ కె మయూర్ అశోక్ ఇతర ఆలయ అధికారులతో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ సాధించే వరకు చేసిన ప్రయాణం అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. ఎంతటి కష్టమైన లక్ష్యాన్ని అయినా ధైర్యం, అవిశ్రాంత కృషితో చేరుకోవచ్చునని రుజువు చేశారని చెప్పారు. దృఢ సంకల్పం ఉంటే ప్రతి అవరోధాన్ని అధిగమించి నూతన గమ్యాలను చేరుకోగలమని ఉదయ్ కృష్ణారెడ్డి కథ మనకు గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా ఉదయ్ కృష్ణారెడ్డిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. అఖిల భారత స్థాయిలో 350వ ర్యాంకు సాధించడం పట్ల మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సభ ఏర్పాట్లను గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని, వీరికి అవసరమైన బస్సులు, భోజనాలతో పాటు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష రేపు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. హాల్ టికెట్లను ఇప్పటికే polyset.nic. వెబ్సైట్లో పొందుపరిచారు. నేరుగా డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలి. పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా విద్యార్థులు చేరుకోవాలి. ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్లను అనుమతించరు.
కాగా ఈ పరీక్షకు అనకాపల్లి పట్టణంలో 14 కేంద్రాలు, నర్సీపట్నం పట్టణంలో 9 కేంద్రాలు కలిపి మొత్తం అనకాపల్లి జిల్లాలో 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త ఐయుఎస్ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 9,022 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆ విశ్వవిద్యాలయం ప్రవేశాల సంచాలకులు ఆచార్య పి. సువర్ణలతాదేవి తెలిపారు. తిరుపతిలో ఆకాశవాణితో ఆమె ఈరోజు మాట్లాడుతూ 2025 సంవత్సరానికి ఏపీ పీజీ సెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంయుక్త ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ ఈ నెల 2వ తేదీన విడుదలైందని, అపరాధ రుసుం లేకుండా మే 5 వరకు, అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాలకు sets.apsche.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె పేర్కొంటూ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ కొరకు ఏపీ పీజీ సెట్ 2025 కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 2న విడుదలైంది. చివరి తేదీ మే 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 25 వరకు రుసుముతో అంటే లేట్ ఫీతో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరముల కొరకు sets.apsche.ap.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఇతర వివరాలకు 087722845992 నంబరుకు సంప్రదించాలని సువర్ణలతాదేవి తెలిపారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. జిల్లాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. భూముల సర్వే ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో 22 మండలాల రెవెన్యూ, సర్వే అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెవెన్యూ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. మ్యూటేషన్ ప్రక్రియలో జాప్యం చేస్తే ఉపేక్షించమని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ భూములకు నీటి వినియోగం చేసే ప్రాంతంలో నీటి పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆధార్ కార్డుల జారీ, సచివాలయాల నుంచి అందించే వివిధ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో మావోయిస్టుల కదలికలపై నిర్దిష్ట సమాచారంతో కూంబింగ్ నిర్వహించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న ఉదయం, మధ్యాహ్నం జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయని చెప్పారు. ఈ కూంబింగ్లో మావోయిస్టులు తప్పించుకోగా సంఘటన ప్రదేశం నుంచి ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, కమ్యూనికేషన్ పరికరాలు, మావోయిస్టు సాహిత్యం, ఔషధాలు, కిట్ బ్యాగులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ ఇన్ఛార్జి ప్రాజెక్టు అధికారి ఎస్ఎస్ శోభిక అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 25వ తేదీ వరకు దరఖాస్తు గడువు. సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి చందనోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.